ప్రసాదాలు తినమని ప్రజలకు బోధించే కంటే నువ్వే ఒక గుడి కట్టి అందులో విగ్రహారాధన చేసి ప్రజలకు పంచు ప్రసాదం. సిగ్గు లేకపోతే సరి. మానవ జన్మ ఎత్తింది. అసలు మీరు రక్షించబడి వచ్చారా క్రైస్తవంలోకి? లేదా రక్షించబడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, తర్ఫీదైనట్లుగా, సేవకులైనట్లుగా నటిస్తున్నారా? నాటకాలు ఎక్కడైనా మానుకోండి. మీ నాటకాలకు దేవుడు అడ్డుకట్ట వేసేటటువంటి రోజు ఒకటి ఉంది. పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి ప్రగల్భాలతో మీరు మాట్లాడితే దేవుడు చూస్తా ఊరుకుంటాడని అనుకోవద్దు. ప్రజలని, దేవుని పిల్లల్ని ఆహాబు గాని విగ్రహారాధనకు ప్రోత్సహించినట్లుగా, యెజెబెల్ విగ్రహారాధనలోనికి ప్రజలను దించినట్లుగా, యెరోబాము ప్రజల్ని విగ్రహాల వైపు మళ్లించినట్లుగా నీ ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి బోధలు చేస్తే దేవుడు నాలుకను కోస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు సర్వోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు, భూపతులకు అధిపతియు, యూదా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములో అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కొందరు ప్రబుద్ధులు మరి ప్రసాదం తినొచ్చని, ప్రసాదాన్ని చక్కగా ఏ ఆక్షేపణ లేకుండా నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా కొందరు వేదాంతులు చెప్పేదాన్ని పరిశీలన చేసినట్లయితే, కొందరు క్రైస్తవ వేదాంతులు యూట్యూబ్ ఛానల్స్లో తరచు కనబడుతున్నటువంటి ప్రముఖ వేదాంతులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా క్రైస్తవులు ప్రసాదాన్ని తినవచ్చు అని కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాక్య అవగాహన లేక కొందరు చేసినటువంటి కామెంట్లు, అలాగే పరిశుద్ధ గ్రంథం మీద పట్టు లేక తీవ్రమైనటువంటి బుద్ధితో వారు చేసినటువంటి వాదనలు, ఏది ఏమైనా మరి అనేక మంది క్రైస్తవులను మరి పక్కదారిన, పెడదారిన పట్టిస్తున్నటువంటి అనుభవాలు వారి యొక్క బోధల ద్వారా, ఒక్క మాటలో చెప్పాలి అంటే వారి దుర్బోధల ద్వారా క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ సమాజానికి గొప్ప నష్టమే జరగబోతుందనేది మరి క్రైస్తవులకు వినికిడి జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అనేకులకు అర్థమవుతూ ఉంది కూడా. అలాంటి వారితో, అలాంటి దుర్బోధకులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మనము పరిశీలించి గనక చూసినట్లయితే అసలు బైబిల్ దీని విషయంలో ఏం మాట్లాడుతూ ఉంది అనేటటువంటి సంగతులను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ ప్రసాదాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం కంటే ముందు దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకోవలసిన అవసరత ఏర్పడింది ఇందు మూలంగా. ప్రాముఖ్యంగా దేవాతి దేవుడు ఏమంటున్నారంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనంలో ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. కాబట్టి పైనున్న ఆకాశమందు, క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు, మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ సర్వ సృష్టిని కేవలము నోటి మాటతో కలగచేసినటువంటి దేవాతి దేవుడు పలుకుతున్నటువంటి మాట, పైన ఆకాశమందు, క్రింద భూమి యందును, ఎక్కడనైనా సర్వలోకాలకు దేవుడు కేవలము ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువగు యెహోవాయే దేవుడు అని చెప్పి ఇక్కడ నొక్కి వక్కాణించడం జరుగుతూ ఉంది. అట్టి దేవాతి దేవుడే ఆయన సకల రాజ్యములకు కూడా దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీదనున్న సకల రాజ్యములు కావచ్చు, ఆకాశమందున్నటువంటి మండలములకు కావచ్చు, ఈ విశ్వము యావత్తునకు కావచ్చు, ప్రతి గ్రహానికి కావచ్చు, ఈ విశ్వాంతరాళములో పాల పుంతలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి గెలాక్సీ ఏదైతే ఉందో ఆ గెలాక్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రహానికి కావచ్చు, ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం నొక్కి వ్యాఖ్యానిస్తూ ఉంది. ఇదే మాటని భక్తుడు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఎలాగా తన గ్రంథంలో పరిశుద్ధాత్మ పూర్ణులై ఆయన ప్రవచించి రాశారో మనం చూద్దామా? యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వాక్యంలో ఇలా వ్రాయబడింది, యెహోవా
కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవ, భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. ఆయన లోకమందున్న సకల రాజ్యాలు, సర్వలోకాలలో ఉన్నటువంటి సకల రాజ్యాలకు ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడంట. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, లేడు కూడా. కనుక ఆయన ఒక్కడే ఏకైక దేవుడు. ఈ రోజున చాలామంది సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన చేత సృజించబడినటువంటి సృష్టిని పూజిస్తూ ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతోమంది. పైగా తమకేదో బైబిల్ పరిజ్ఞానం తెలుసన్నట్లుగా ప్రవర్తిస్తూ, తామే పండితులమని ప్రవర్తిస్తూ, తామే జ్ఞానులమని అన్నట్లుగా ప్రవర్తిస్తూ, రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ క్రైస్తవ సభ్య సమాజాన్ని ప్రక్కతోవను పట్టిస్తున్నటువంటి దుండగులు, అగంతకులు లోకంలో ఎక్కువగా కనబడుతున్నారు. జాగ్రత్త. దీన్ని గురించి, అట్టి వారిని గురించి ప్రభు ముందే రాయించాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారు కడవరి దినాల్లో, నా రాకడ సమీపమైన దినాల్లో. జాగ్రత్త అని ఆయన కొన్ని జాగ్రత్తలు ముందుగానే క్రైస్తవ సమాజానికి ఆయన తెలియచేశారు. దేవుని బిడ్డలారా, వీరు ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే, నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏ రీతిగా ప్రవర్తించాడో, ఆహాబు ఏ రీతిగా ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తన నియమావళులు కలిగినటువంటి అగంతకులు. ఈ విషయాన్ని మనం ప్రస్తావనలోకి తీసుకుని వస్తే, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఆహాబు యెజబేలు తెచ్చినటువంటి, తన వెంట తెచ్చినటువంటి, స్వతహాగా చూసినట్లయితే సహజంగా పెండ్లి కుమార్తె వచ్చేటప్పుడు సారె వెంట సకల సామాగ్రి, తన కాపురానికి కావలసినటువంటి వస్తువులన్నిటినీ కూడా మరి తల్లి తండ్రి ఆ కుమార్తెకి ఇచ్చి పంపిస్తారు. అలాగే ఆ పెండ్లి కుమార్తె వస్తూ తన వెంట వాటన్నిటినీ పట్టుకొని తన భర్త ఇంటికి వస్తుంది. యెజబేలు కూడా అలాగే ఆహాబు ఇంటికి వస్తూ ఏమేమి తెచ్చిందో మనకు తెలియదు, కానీ ప్రాముఖ్యంగా ఆమె మాత్రము తన గృహదేవతలను మాత్రము తన రాజ్యములో, తన తండ్రి రాజ్యములో పూజిస్తూ పూజలందుకోబడుతున్నటువంటి బయలుదేవత విగ్రహాలను, అషేరాతు విగ్రహాలను తీసుకుని వచ్చింది. అయితే ఆహాబు ఆమెకు లోబడి, ఆమె మాటను విని, ఆమెకు విధేయుడై సర్వలోకంలో భార్య భర్తకు లోబడుతుంది. కానీ ఆ ఆహాబు మాత్రము తన భార్య అయిన యెజబేలుకు లోబడ్డాడు. యెజబేలు ఎడల విధేయత కనుపరిచాడు. కనుకనే యెజబేలు తెచ్చినటువంటి బయలు విగ్రహాలకు, అషేరాతు విగ్రహాలకు ఆలయాలను నిర్మించి ధూప దీప అర్చనాదుల నైవేద్యాలన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఆ ఆలయాలను కట్టించడం మాత్రమే కాక, అక్కడ కావలసినటువంటి కార్యక్రమాలు జరగడానికి, పూజా పునస్కారాలు జరగడానికి కావలసిన అర్చకులను ఏర్పాటు చేయడం మాత్రమే కాక, అతడు కూడా స్వయంగా వాటిని పూజించి, వాటి నైవేద్యాలను, అలాగే వాటి యొక్క ప్రసాదాలను భుజించి దేవుని కోపాన్ని రేపి, తాను చెడ్డ వనమంత చెరిసినట్లుగా కోతి మాదిరిగా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను కూడా పెడత్రోవ పట్టించి, పక్కదారిని పట్టించి, వారి యొక్క మార్గాలు యెహోవా మార్గం వైపు నుండి మళ్ళించి విగ్రహారాధన వైపుకు త్రిప్పి వారిని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు ఆహాబు. ఈ రోజున ఆహాబుకు జిరాక్స్ కాపీలు లోకంలో చాలామంది తయారైపోయారండి. అలాంటి వారిలో ఆహాబు రెడ్డి ఒకడు. ఈ ఆహాబు రెడ్డి కూడా ఏమంటున్నాడంటే, విగ్రహార్పితాలను తినవచ్చు అని పరిశుద్ధులను, విశ్వాసులను, భక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనము వింటున్నాము యూట్యూబ్ ద్వారాగా, అలాగే చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అది చాలా తప్పండి. ఆ తప్పిదాన్ని దయచేసి అలాంటి దుర్బోధలతో ప్రోత్సహించబడి ఆ ధైర్యం ఎవరో కూడా చేయొద్దు. దయచేసి అలాంటి తెగింపుకు ఏమాత్రం గురి కావద్దని ప్రభు యొక్క సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా నొక్కి వక్కాణిస్తుంది. విగ్రహార్పితమైనది అపవిత్రమైనది, అది పరిశుద్ధులు తినకూడనిది. ఈనాటి దినాల్లో ప్రసాదం తినొచ్చని విచ్చలవిడి బోధలు ప్రారంభమైనాయి. అతి బోధలు ప్రారంభమైనాయి. అతి బోధకులు కూడా బయలుదేరారు లోకం మీదకి. దేవుని బిడ్డలారా, వీళ్ళు చెప్పేటటువంటి బోధలను అనుసరిస్తే వెళ్ళేది తిన్నగా నరకానికే తప్ప మరెక్కడికి కాదు. ఎక్కడ రాయబడి ఉంది తినొచ్చు, ప్రసాదం తినొచ్చు అనేటటువంటి వాక్యం ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా? లేదా మీరు రాసుకున్నటువంటి మీ సొంత గ్రంథాల్లో రాయబడినాయా? యెజబెల్ రెడ్డి ఒక గ్రంథం రాసుకున్నాడు, ఆహాబ్ రెడ్డి ఒక గ్రంథం రాసుకున్నాడు. బైబిల్ గ్రంథాలు లోకంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థోడాక్స్ బైబిల్లో రాస్తుందా, లేక క్యాథలిక్ బైబిల్లో రాస్తుందా, ప్రొటెస్టెంట్ బైబిల్లో రాస్తుందా, ఏ బైబిల్లో రాస్తుంది? ప్రసాదాలు తినమని ప్రజలకు బోధించే కంటే నువ్వే ఒక గుడి కట్టి అందులో విగ్రహారాధన చేసి ప్రజలకు పంచు ప్రసాదం. సిగ్గు లేకపోతే సరి. మానవ జన్మేనా ఎత్తింది? అసలు మీరు రక్షించబడే వచ్చారా క్రైస్తవంలోకి? లేదా రక్షించబడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, తర్ఫీదైనట్లుగా, సేవకులైనట్లుగా నటిస్తున్నారా? మీ నాటకాలకు దేవుడు అడ్డుకట్ట వేసేటటువంటి రోజు ఒకటి ఉంది. పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి ప్రగల్భాలతో మీరు మాట్లాడితే దేవుడు చూస్తా ఊరుకుంటాడని అనుకోవద్దు. ప్రజలని, దేవుని పిల్లల్ని ఆహాబు గాని విగ్రహారాధనకు ప్రోత్సహించినట్లుగా, యెజబెల్ విగ్రహారాధనలోనికి ప్రజలను దించినట్లుగా, యెరోబాము ప్రజల్ని విగ్రహాల వైపు మళ్లించినట్లుగా నీ ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి బోధలు చేస్తే దేవుడు నాలుకను కోస్తాడు. జాగ్రత్త. ప్రసాదం తినొచ్చని ఏ బైబిల్లో రాయబడి ఉంది? నీ ఒక్కడ బైబిల్లో రాసుందా? నీకొక్కడికే దేవుడు ఆప్షన్ ఇచ్చాడా? నీకొక్కడికి మాత్రమే అయ్యా బాబు నువ్వు తినొచ్చు, నువ్వు తిను, నీ దగ్గరకు వచ్చే వాళ్ళని తినమని చెప్పు అని చెప్పి దేవుడు చెప్పాడా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి తప్పి మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎర్రగడ్డ బ్యాచ్ కొంతమంది బయలుదేరి లోకం మీద పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు. జాగ్రత్త. ఆ పిచ్చి కుక్కలతో జాగ్రత్తగా ఉండండి. కుక్క ఇంట్లో ఉంటే ఆ గేట్ దగ్గర ఒక బోర్డు పెడతారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఈ బోర్డు పెట్టాల్సినటువంటి దుస్థితి ఆసన్నమైంది. ఈ రోజున పిచ్చి కోతలు కూస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి బోధలు బోధిస్తూ, పిచ్చి మాటలు వల్లిస్తూ క్రైస్తవ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని పెడదారిని పట్టిస్తున్నటువంటి పిచ్చి కుక్కలు లోకం మీద తిరుగుతున్నాయి. జాగ్రత్త. ఆ కుక్కలతో జాగ్రత్తగా ఉండండి. తాము విడిచిపెట్టినటువంటి వాటిని మరల చేయడానికి, కక్కినటువంటి దాన్ని మరల తినడానికి ఆశపడేదే కుక్క. అందుకే నేను ఆ కుక్కతో సంబోధిస్తూ ఉన్నాను. ఆ కుక్కల బోధలు మీరు వినొద్దు, ఆ కుక్కల మాటలు మీరు చెవిని పెట్టొద్దు. అట్టి వాటిని పెడచెవిని పెట్టి సత్యవాక్కులను సరిగా ప్రబోధించగలిగిన వారిని వెంబడించండి. యేసుక్రీస్తుని వెంబడించండి. మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుని బిడ్డలారా, దయచేసి చాలా వేదనతో నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. విగ్రహార్పితాలను తినొచ్చని, విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని తినొచ్చని నొక్కి వక్కాణిస్తూ, బోధిస్తూ, వక్రబోధను బోధిస్తూ, దుర్బోధనలు బోధిస్తున్నటువంటి బోధకులకు సరి అయినటువంటి బుద్ధి చెప్పండి. దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాడు. ఆవేదనను గ్రహించండి, అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని విస్మరించొద్దు. ఏమాత్రం కూడా వినబడిన ప్రతి బోధ వినొద్దు. కొన్ని బోధలు విశ్వాసుల్ని కలుషితం చేసేస్తున్నాయి. కొన్ని బోధలు పరిశుద్ధుల్ని మరి అపవిత్రం చేసేస్తూ ఉన్నాయి. కొన్ని బోధలు సంఘాలను పతనం చేస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క సేవకునిగా ఆవేదనను మరి మీ ముందుంచుతున్నాను. ఆ ఆవేదనను గుర్తెరిగి గ్రహించి వాక్యం ఏది చెప్తుందో దాన్నే మనం పాటించే వాళ్ళంగా ఉందాం. వాక్యములైతే రాయబడలా విగ్రహార్పితం తినొచ్చని. మరి వాడెవడో తినొచ్చు అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు. నిజంగా మారు మనసు పొందినవాడైతే ఆ మాటలు చెప్పడు. క్రైస్తవ్యంలోకి వచ్చి క్రైస్తవ్యాన్ని పెడదారిని పట్టించే కంటే ఆ గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తింటే సరిపోతుంది కదా. విగ్రహార్పితాన్ని తినొచ్చని విడిచి వచ్చిన దాన్ని మరల వెనకేసుకొని వస్తావా? దేవుని ఉగ్రత పిడుగుపాటును దిగి వచ్చే లోపు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని మారు మనసు పొందు. అపవిత్రమైన దానిని పరిశుద్ధులు తినకూడదు అని దేవుని వాక్యం సుస్పష్టంగా
తెలియచేస్తూ ఉంది. అందుకే రోమా పత్రికలో చక్కగా చాలా తేటగా వ్రాసినటువంటి మాట 14వ అధ్యాయం రోమా పత్రిక 20వ వచనంలో వ్రాయబడింది, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనము నిమిత్తం కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక ఫుడ్ కోసం, ఒక తిండి నిమిత్తమై, ఒక ఆహార పదార్థం నిమిత్తమై దేవుని పనిని కుంపు చేయొద్దు, పాడు చేయొద్దు అని రోమా పత్రికలో చాలా సుస్పష్టంగా వ్రాయబడింది. అనుభవపూర్వకంగా భక్తులు, ప్రవక్తలు, అపోస్తలు ఎన్నో విషయాలు రాశారు. ప్రభువు తమకు బయలుపరిచిన దాన్ని బట్టి వ్రాస్తూ వచ్చారు. అయితే మరికొందరు ఈనాటి బోధకుల్లో విపరీతమైన బోధకులు కొందరు తయారైపోయారు. తామేదో పరిశుద్ధ గ్రంథం రాసినట్లుగా ఫీల్ అయిపోతున్నారు. బైబిల్ ఏదైనా మాట్లాడితే బైబిల్ రాసింది నేనేనన్నట్లుగా భావిస్తూ చాలామంది ఫీల్ అయిపోతూ ఉన్నారు. తామే బైబిల్ రాసినట్టుగా, తమకే బైబిల్ తెలిసినట్లుగా, తమకే లేఖనాలు కొట్టిన పిండి అన్నట్లుగా, తమకే లేఖనాలు సుస్పష్టంగా తెలుసు అన్నట్లుగా భావిస్తూ రకరకాల విచ్చలవిడి బోధలకు బరితెగిస్తూ ఉన్నారు. అలాంటి విచ్చలవిడి బోధకులతో జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. దేవుని వాక్యాన్ని విస్మరించి మనుష్యుల మీద అభిమానాన్ని పెంచుకొని మనుష్యాభిమానంతో, దురభిమానంతో దేవుని యొక్క కట్టడలను విస్మరించి కట్టు లేకుండా ఇష్టానుసారమైనటువంటి బోధల వైపు మళ్ళుకొని అపవిత్రులు కావద్దని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోమా పత్రికలోనే ఈ 14వ అధ్యాయంలో 20, 21, 22, 23 వచనాలు మీరు గమనించినట్లయితే, మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగచేయునది మరి ఏదియు కానీ మానివేయుట మంచిది. నీ విషయంలో ఏదైనా నీ సహోదరునికి తిండి విషయంలో, తినుబండారాల విషయంలో, ఆహారం విషయంలో నీ వల్ల ఎవరికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. అలా ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే దానిని మానివేయటం మంచిది. 22వ వచనంలో అంటున్నాడు, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. ఒకవేళ నీకేదైనా ఉంటే దాన్ని తినొచ్చండి, అది ఆఫ్టర్ ఆల్ అని గనక ఫీలింగ్ నీలో ఉంటే అది నీ మట్టుకే ఉంచుకోగాని దాన్ని బోధలాగా మార్చి ప్రజల్లోనికి విషబీజాలు నాటవద్దని కూడా దేవుని యొక్క సేవకులు హెచ్చరిస్తున్నారు. అది నీ మట్టుకే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. కనుక ఏదైనా ఒకవేళ నీవు తింటున్నప్పుడు భక్తిహీనుడు లేదా భక్తుడు దాన్ని చూసినప్పుడు, ఇతడు దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డ కదా, ఇతడు విశ్వాసి కదా, ఇతడు ఎందుకు దాన్ని తింటున్నాడు, వాళ్ళు తినకూడదు కదా, అతడు తినకూడదు కదా అనే అభ్యంతరాలు కలిగి ఒకవేళ మరి విశ్వాసములో నుండి వైదొలిగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నిన్ను చూసినప్పుడు మరొకరు బలహీనపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, నిన్ను చూసి నువ్వు తినుట చూసి అది తినవచ్చు, తినదగిందే అనే భ్రమపడి ఒకవేళ దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉందేమో. కనుక ఆ విషయంలో జాగ్రత్త. తిండి విషయంలో దేవుని యొక్క పనిని, ఆహారం విషయంలో ఏమాత్రం పాడు చేయొద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయనే ఆకాశమునకు భూమికి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పబడినప్పుడు, ఆయన యెహోవా దేవుడై ఉన్నప్పుడు, మరి ఆయనను కాక ఆయన సృజించినటువంటి సృష్టిని పూజిస్తున్నప్పుడు ఆయన కోపపడడా? ఆ సృష్టికి అర్పించినటువంటి అర్పణలను తింటున్నప్పుడు ఆయన కోపపడడా? దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అపోస్తల కార్య గ్రంథాలు 10వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.
దేవుడు కొన్నిటిని పవిత్రపరిచాడు, అవి పవిత్రములే, అవి అందరికీ పవిత్రములే. కానీ దేవుడు కొన్నిటిని అపవిత్రంగా ఎంచి గ్రంథంలో రాయించాడు. అవేవో కూడా ముందుగానే ఆయన తెలియచేశాడు. అపవిత్రమైనవంటే అపవిత్రమైనవి, అవి ఎప్పటికీ పవిత్రములు కావు. విగ్రహార్పితము, అది అపవిత్రము, పరిశుద్ధులు దాన్ని తినదగింది కాదు, తినకూడదు. మరి దానిని, అపవిత్రమైన దాన్ని పవిత్రంగా ఎలా ఎంచారు? అలాగే దాన్ని తినవచ్చు, అది ఆహారమే, మంచిదే అని చెప్పి ఎలా బోధిస్తూ ఉన్నారు? కనుక రాంగ్ ట్రాక్ బోధలు, దేవుని యొక్క మార్గాలను తప్పించేటటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడింది, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. విగ్రహానికి అర్పించినటువంటి ఆహారాన్ని లేదా ప్రసాదాన్ని తినడం అనేది బైబిల్ గ్రంథం ఏమాత్రం సమ్మతించడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారంగా లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. కనుక విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో మీరు జాగ్రత్త పడాలి, దాన్ని తినవద్దు అని స్పష్టంగా దేవుని వాక్యం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో సుస్పష్టంగా తెలియచేయబడింది. అదే కొరింథీ పత్రిక 1వ పత్రికలోనే 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, జనులట తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇష్టానుసారంగా కొందరు ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని భుజిస్తారు. అది విందా లేదా విగ్రహార్పితమా, అది పవిత్రమా, అది అపవిత్రమా, ఇలాంటిదేది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి దాన్ని భుజిస్తారు. అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. వాటిని తినునప్పుడు మీరు విగ్రహారాధన చేసిన దానితో సమానమే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటిని తినుటకు ప్రోత్సాహపరిచేది ఎవరయ్యా అంటే ఆహాబు, యెజెబెలు లాంటి వాళ్ళు. నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పబడేటటువంటి బోధ ఎవరిది? యెజెబెలు బోధ. ఈ స్పష్టమైన మాట ప్రకటనల గ్రంథంలో సుస్పష్టంగా వ్రాయబడింది. అది కూడా చదువుదాం. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యంలో, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియ మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. నీ విచ్చలవిడి భక్తి, తీవ్రమైనటువంటి తత్వం, అది నీ సహోదరుని భక్తికి ఆటంకం కాకుండా జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నీకు ఓవర్ ఫెయిత్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ ఓవర్ ఫెయిత్ ఏదైతే ఉందో అతి విశ్వాసం, కొందరికి అల్ప విశ్వాసం ఉండొచ్చు, కొందరికి విశ్వాసం ఉండొచ్చు, కొందరికి భ్రష్ట విశ్వాసం ఉండొచ్చు, కొందరికి మరి అవిశ్వాసం ఉండొచ్చు, కొందరికి శ్రేష్టమైన విశ్వాసం ఉండొచ్చు, మరికొందరు తాము చేస్తున్నది అతి విశ్వాసంలాగా ఫీల్ అయిపోయి అన్నిటినీ తినొచ్చని, ఏంటి అపవిత్రమైన వాటిని కూడా తినవచ్చని చెప్పి బోధలు చేయడం ప్రారంభిస్తుంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి విపరీతమైన ధోరణి, దాన్నే విపరీతమైన ధోరణి, ఎక్స్ట్రీమ్ అంటారు. ఆ విపరీతమైన ధోరణిని తొలగించుకొని చక్కగా దేవుడు ఏదైతే కట్టడలు నియమించాడో ఆయన తినవద్దన్న దాన్ని తినవద్దు, ఆయన తినమన్న దాన్ని తినవచ్చు. ఒకవేళ ఆయన వద్దు అన్నదాన్ని గనక ఎవరైనా చేస్తే అది ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆయన ఇచ్చింది ఆజ్ఞ గనక ఆజ్ఞ అతిక్రమము పాపము.
దేవుని బిడ్డలారా, కనుక ఏదైతే విగ్రహానికి అర్పించింది ఏదైతే ఉందో, అలాగే ఏదైతే విగ్రహముల ఎదుట అది ఉంచబడిందో, ఏదైతే విగ్రహముల పేరిట అది అర్పించబడిందో, అట్టి వాటిని ముట్టవద్దు, అట్టి వాటిని తినవద్దు. వాటిని ముట్టి వాటిని తిని దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. పైన ఆకాశమందును క్రింద భూమి అందును ఆయన మాత్రమే దేవుడు. ఆయనే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. కనుక ఈ విషయంలో దాన్ని తినొచ్చు, దీన్ని తినొచ్చు, విగ్రహార్పితం తినొచ్చు అని చెప్పబడుతున్నటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, ఆ బోధలు ఏవైతే ఉన్నాయో అట్టి వారికి, వారి బోధలకు కాస్తంత దూరంగా ఉండండి, పూర్తిగా దూరంగా ఉండండి. చక్కగా మీ ఆత్మీయ జీవితాలను పరిరక్షించుకోండి, కాపాడుకోండి. మీ భక్తి జీవితం మలినపరచబడకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క రాజ్యం అతి సమీపంగా ఉంది. ప్రభు అయిన యేసయ్య అతి త్వరలో రాబోతున్నారు గనక మీ యొక్క పరిశుద్ధమైనటువంటి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క వక్ర బోధలను విని, మరి అలాంటి వారు చెప్పేటటువంటి దుర్బోధలు విని మీ మనస్సును కళంకం తోచనీయకుండా మిమ్మల్ని మీరు మీ భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, మరి వాక్యపు జీవితాన్ని మరి చక్కగా కొనసాగించుకోవాలని దేవుని యొక్క సేవకునిగా మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ మీ అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముఖంగా మీ ముందుకు రావడం జరిగింది. గాడ్ బ్లెస్ యూ.